నమస్తే. హైడ్రాకి సంబంధించి చాలామంది అంటున్నారు అన్యాయంగా కూల్చేస్తుంది హైడ్రా అంటున్నప్పటికీ చాలామంది మాత్రం హైడ్రా ఈజీగా అంత ఏది పడుతుంది ఉత్తనే కూల్చేస్తలేదు. కొంచెం ఎంక్వైరీ జరిపిన తర్వాతనే రంగనాథ్ అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే కూల్చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రెస్ క్లబ్కి సంబంధించి వచ్చి చాలామంది ఈరోజు కోయడాకి సంబంధించినటువంటి కొంతమంది కూడా రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అసలు నిజంగా జనాలకు హైడ్రా వల్ల అన్యాయం జరుగుతుందా, లాభం జరుగుతుందా, లేదా ప్రభుత్వం తన భూమిని తాను రక్షించుకోగలుగుతుందా, ఒకటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మీరు చాలామంది అంటున్నారు, చూసాను సోషల్ మీడియాలో కూడా గగ్గోలు పెడతా ఉన్నారు, హైడ్రా ఆగం చేస్తుంది, మొత్తం మా జీవితాలను నాశనం చేస్తున్నారు. మీరేమో లేదు లేదు హైడ్రా బాగానే ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు అసలు ఏమంటారు? మేము కోహడా నుంచి వచ్చినామండి. కోహడాలో మేము 1986లో లేఅవుట్ చేశారు. 951, 952 దాని ఎక్స్టెన్షన్ లేఅవుట్ 954లో కూడా 174 ప్లాట్ నుంచి మళ్ళీ 203 వరకు ఇందులో నుంచే రోడ్ ఇచ్చి ఎక్స్టెన్షన్ లేఅవుట్ చేసిరండి. చేసిన తర్వాత అది 1986 నుంచి ప్లాట్లనే చూపిస్తుంది ఆన్లైన్లో. ఈ సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను 2009లో ఏం జరిగిందంటే ఆ రైతులు ఏం చేశారు, మళ్ళీ పాస్బుక్ కని అప్లై చేసుకున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ వచ్చి చూసి అక్కడ అగర్వాల్ అనే అతను చాలా ప్లాట్లు కొన్నాడు. వీటిని క్లబ్ చేసి ఆవులం పెట్టడము, ఒక గుడి కట్టిండు, ఓల్డేజ్ హోమ్ కట్టిండు. అవి ఎక్కువ మొత్తంలో చెట్లు అవి కనిపించేసరికి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనుకొని వాళ్ళు వీళ్ళకి పాస్బుక్లు ఇష్యూ చేశారు. పాస్బుక్లు ఇష్యూ చేస్తే అగర్వాల్ సార్ వెళ్ళిండ్రు, వీళ్ళందరూ ప్లాట్లలో కూడా వెళ్ళి ఎంఆర్ఓకి అప్పీల్ ఇచ్చుకోరు. మీరు ఎట్లా పొరపాటు పడతారు, మీరు చూసుకోవాలి కదా అనేసి చూసుకున్న తర్వాత 2009లోనే ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళ దగ్గర కేసులు నడిచినాయి. కలెక్టర్ ఆ పాస్బుక్లు క్యాన్సిల్ చేసిరు. ఇప్పటికీ కూడా మీకు ధరణిలో రెస్ట్రిక్టెడ్ ప్రాపర్టీస్లో వస్తుందండి, ప్రొహిబిటెడ్ లిస్ట్లో. దీని వెనకాల ఎవరున్నారని తెలియదండి. హైడ్రా డిమాలిష్ చేయడానికి వచ్చిర్రు లోకల్ లీడర్లను అందరినీ. మేము మున్సిపల్ ఆఫీస్లో ఇతను ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని 2024లోనే ఇచ్చినామండి, మే నెలలో. కబ్జాలో ఉన్నది సమ్రెడ్డి బాలరెడ్డి. ఇతని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము. యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్లనే అతను మంచిగా ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అక్కడ కట్టేస్తూనే ఉన్నాడు. ఎలాంటి పర్మిషన్ లేదు. వాళ్ళని పిలిపించారు మొన్న హైడ్రా ఆఫీస్కి. సార్ పిలిపిస్తే మున్సిపల్ వాళ్ళు కూడా చెప్పారు ఎలాంటి పర్మిషన్ లేదు సార్ అన్నారు. మరి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడే వచ్చి యాక్షన్ తీసుకోవచ్చు కదా. వ్యవస్థలనన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని, ఎవరు ఫోన్లు చేస్తున్నారు. మొన్న హైడ్రా వాళ్ళు వచ్చి కూడా డెమాలిష్ చేస్తుంటే ఒకటే ఫోన్లు మేము పక్కకుండా చూస్తున్నామండి. ఇప్పటి నుంచి హైడ్రా ఎక్కడికి వచ్చినా హైడ్రా అధికారుల ఫోన్లు మా దగ్గర పెట్టుకుంటాం. మొత్తం పని అయిపోయిన తర్వాతనే వాళ్ళకి ఫోన్లు ఇచ్చామండి. అట్లయితే ఈ లోకల్ వాళ్ళు, ఈ ఎవరు ఎంపీలా, ఎమ్మెల్యేలా, పాతోళ్ళ, కొత్తోళ్ళ చేస్తే ప్రయత్నం చేస్తారు, కానీ హైడ్రా ఎవరికి లొంగదు. అది మాత్రం మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఏ ఆఫీస్ తిరిగినా రోజులు, నెలలు, సంవత్సరాలు తిరిగినాం, కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా చాలా మంది అన్యాయం చేస్తుంది హైడ్రా. అన్యాయం ఎవ్వరికి చేయట్లేదండి. ఎందుకు చేస్తారండి? ఏం సంబంధం? రంగనాథ్ సార్కి కానీ హైడ్రా వ్యవస్థకు కానీ మాతో సంబంధం ఏముందండి? వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మేము ఎవరమో వాళ్ళకి తెలియదు. మా పేపర్ చూసిరు, వాళ్ళు నోటి మాట ద్వారా వచ్చి చేయలేదు. ఒక ఎంఆర్ఓ కూడా వీళ్ళ మాట వింటాడా అండి? రాత్రి వస్తున్నారు, లేకపోతే రాత్రి వస్తున్నారు అంటే మరి న్యాయ వ్యవస్థలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తీసుకొని ఎక్స్ పార్టీ ఆర్డర్సు, ఇంటరీమ్ ఆర్డర్సు, స్టేటస్కో మెయింటైన్ చేయకుండా వాళ్ళ దగ్గర యాక్షన్ లేదు, రాత్రికి రాత్రి డిమాలిష్ చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థని వీళ్ళు న్యాయవాదులకు 10 లక్షలు, గంటకు 5 లక్షలు ఇచ్చి సండే రోజు కూడా పోయి నువ్వు న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నావు డబ్బులతో. న్యాయమూర్తిని కొనలేవు, కానీ న్యాయవాదులను కొనగలుగుతున్నావు. అబద్ధాన్ని నిజంగా నిరూపించగలుగుతున్నావు న్యాయమూర్తి ముంగట, కానీ మేము నిజాన్నే నిరూపించలేకపోతున్నాం. కారణం వేరే సర్వే నెంబర్ కూడా తప్పుడు డాక్యుమెంట్లు తెచ్చి, తప్పుడు ఆర్డర్ తెచ్చి కూడా ఇది అని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు. దాన్ని మేము ఏమంటారు? అది కూడా అంతే. గోడ ఎక్కడో పెట్టేసేసి ఇది 951 ఇక్కడ వరకు వస్తుంది, ఇది 954. మళ్ళీ 954లో కూడా మళ్ళీ ప్లాట్లు కొనుక్కున్నాడు. అది లేఅవుటే కాదు కదా, నువ్వు ప్లాట్లు ఎందుకు కొన్నావు మరి? అందులో 174, 75 బాధితులు అయితే బాధపడుతున్నారు కదా. మా ప్లాట్లు రోడే లేదండి. రోడ్డు లేకపోతే మేము ఒక ప్లాట్ జడగొట్టి జనచైతన్య నుంచి వెనక నుంచి రోడ్ వేసుకున్నాం. ప్రస్తుతానికి సరే ఇది ఎప్పటికి తేలుతుందో ఏమో, 13 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అక్కడే ఉందని ఒక రోడ్ వేసుకుంటే ఆయన రోడ్ ఏమో మూసేసుకున్నాడు. 40 ఫీట్ రోడ్డు, దానికి గేట్ పెట్టేసిండు. మా రోడ్ల నుంచి నడుస్తున్నాడు. ముందున్న మేము రోడ్ ఇయ్యము, వెనకాల ఉన్న మేము రోడ్ ఇయ్యము. ఎక్కడి నుంచి పోతావు మరి నువ్వు? 25 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు మొత్తం కబ్జా పెట్టిండు. నేను 12 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నా సార్, నేను రైతును సార్ అంటే
రైతు కవర్ కన్నా ఏమంటారండి అది హోమ్ థియేటరు, ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కులగొట్టింది చూసిరు కదండి. వితౌట్ పర్మిషన్. ఒక గాడిద ఉంటుంది, ఒక గుర్రం ఉంటుంది. ఈ గాడిద పోయి ఆ గుర్రం మీద తిరుగుతుంది. ఇదే నువ్వు చేస్తున్నది. ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నాను అందరికి ప్రజలకి? నేను రైతుని సార్, నాకు ఏం చెప్పిండ్రు, ఒక పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు చేసుకోపో బాబు అన్నారు. ఆర్డీఐ కింద పెట్టుకున్నా అండి. పెట్టుకుంటే ప్లాట్లను ఎక్కడ నోటితో చెప్పడం కాదు, పేపర్ చూపి ఏ ఆర్డీఓ చెప్పిండు. కోర్టుకి వెళ్తే మూగజీవాల కోసం కట్టుకోపో అయ్యా, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కట్టుకోపో అయ్యా, గది కూడా మేము చెప్పాలన్నాను. నీతో భలే చెప్తున్నారు అందరూ, మాతో ఎవరు చెప్తలేరు. రూల్స్ ఫాలోగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురా, కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి కబ్జాలకు రావాలి నువ్వు. ఇవన్నీ రూల్స్ మాకు చెప్తారు, నీకు ఎవరు చెప్తలేరు. ఓవరాల్గా భలే చెప్తున్నారు. అంటే నువ్వేమిస్తే చెప్తున్నారు వాళ్ళు? చెప్పిన వాళ్ళ పేరు చెప్పు. నాకు ఆడు చెప్పిండు, ఈడు చెప్పిండు అని ఓవరాల్గా చెప్పుడు కాదు, పేపర్ ఇగో నేను చూపిస్తున్నా. నీకు రిజిస్ట్రేషన్ ఎవడైతే చేసిండో అతను సస్పెండ్ చేసిండు. గవర్నర్, ప్రథమ పౌరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కాదు, ప్రథమ పౌరుడు, ఒరిజినల్ లెటర్ ఇది. మరి మాకు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు సస్పెండ్ కాలేదే? మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే ఈ ఎవరైతే సస్పెండ్ అయిన అధికారి ఇచ్చిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పట్టుకొని స్టేటస్కో తెచ్చుకుంటూ, ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెచ్చుకుంటూ అవే ఇప్పుడు చూపిస్తున్నాడు కోర్టులో. అవి నమ్మి జడ్జి గారు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. జిల్లాలకు ఫైనల్గా ఏం చెప్తారమ్మా? చాలా మంది హైడ్రా అనుచితంగా వివరిస్తుందంటారు, మీరేమంటారు? హైడ్రా ఉండవలసిందేనండి. ఓన్లీ ఇన్సైడ్ ఓఆర్ఆర్ఏ ఇప్పుడు అన్ని పవర్స్తో చేస్తున్నారు. ఇప్పుడు ఇన్సైడ్ కాదు, ప్రతి జిల్లాలో హైడ్రా ఉండాల్సిందే. ఎక్కడో మారుమూల గ్రామంలో ప్లాట్ కొన్నా, ల్యాండ్ కొన్నా అతను సురక్షితంగా ఎలాంటి టెన్షన్ పడకుండా. ముఖ్యమంత్రిని కూడా చాలా తిడుతున్నారు హైడ్రా వల్ల. దాన్ని మీరేమంటారు? డబ్బులు ఇస్తే ఎవరైనా తిడతారండి. డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటున్నట్టున్నారు. నువ్వు కబ్జా చేసినావు, నువ్వు నేను 50,000 పెట్టి కొన్నా పక్కనే, నువ్వు 10,000కి 5,000కే కొన్నావు. ఎందుకు కొన్నావు? అది లిటిగేషన్ ఉందనే కదా నీ దగ్గరకు వచ్చింది. ప్రాపర్ డాక్యుమెంట్ చూపి. నాది ఎందుకు గులుస్తలేరు? నీది మాత్రమే ఎందుకు గులుస్తారు? నేను పేదదాన్ని అని అంటే రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నాం మేము. నేను పేదదాన్ని అంటే రూల్స్ అన్ని పాటించాలా? మేము మధ్యతరగతి వాళ్ళమే పాటించాలా అండి? అన్ని రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, జిఎస్టీ మేమే కట్టాలి. మేము ఎక్కడ నాశనమైనా పర్వాలేదు. డబ్బున్నేడేమో ఒక్కొక్క అడ్వకేట్ని గంటకు 10 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి కొనుక్కుంటాడు. పేదోడేమో నోరుగా చేస్తాడు, నాకు అన్యాయం జరిగింది అంటే లాభాదిబో అంటాడు. నేను చెప్తున్నా, అదే అంటున్నా. విజయవాడ హైవే మాది. వెనకడికి మా తాత ముత్తాతలు 100 ఫీట్ల రోడ్డు నుండి ఇప్పుడు 200 ఫీట్లు వేసిర్రు. నా ల్యాండ్ పోయింది, నాకు ₹1 ఇవ్వలేదు. ఇప్పటికి కూడా మాకే ఉంది ఆ ల్యాండ్. నేను వెళ్ళి గుడి చేసుకుంటా అంటే నాకు నోటీస్ ఇవ్వాలి అండి. విజయవాడ హైవేలో ఎంతమంది జనాలు తిరుగుతారు? నాకు నోటీస్ ఇచ్చి అమ్మా పక్కకు జరగమ్మా అని చెప్పి ఆ తర్వాత వచ్చి యాక్షన్ తీసుకుంటారా? లక్షల మంది ఆడ బాధపడుతున్నారు. నన్ను నీటి చవతలు వాడేస్తారా? మీరు చెప్పండి, న్యాయం ఎక్కడ జరుగుతుంది? నన్ను నీటి చవతలు వాడేస్తారా? నోటీస్ ఇస్తారా? ఇప్పుడు జరుగుతున్నది కూడా. నోటీస్ ఎట్లా ఇస్తారండి? నేను విజయవాడ హైవేలా ఎంతమంది తిరుగుతున్నారు? నోటీస్ కాడ 5 నిమిషాలు నేను ఉండడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే కోర్టులో కొట్లాడుకోవాలి నేను. కానీ విజయవాడ హైవేలో గుడి చేసుకొని నేను ఈయనే ఉంటాను, నా ల్యాండ్ అని అంటే నా ల్యాండ్ అని నిరూపించుకున్న తర్వాత వచ్చి నేను గుడి చేసుకోవాలి. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ చూపించేసి. దేని గుడి చేసుకోవడం వల్ల 1,00,000 మంది. మీరు ఇట్లా అంటారు, చిన్న రోడ్ల పైన చిన్న స్టాల్స్ పెట్టుకుంటే ఆ స్టాల్లను కూడా కూలగొడుతున్నారు కదా హైడ్రా. స్టాల్ కూలగొడుతున్నారు. నువ్వు ఒక్కడివి లబ్ధి పొందుతున్నావు. నువ్వు పేదోళ్ళు, నేను దాన్ని ఒప్పుకుంటా. కానీ నువ్వు ఇల్లీగల్గా పెట్టడం ఎట్లా? నీ ఒక్కదాని వల్ల అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. స్కూల్కు చిన్న పిల్లలు కూడా స్కూల్కి పోతుంటే కూడా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వేల లక్షల మంది ప్రాణాలు ముఖ్యమా? నీ ఒక్క స్టాల్ ముఖ్యమా? వేరే దగ్గర పెట్టుకో, నీకు నచ్చిన దగ్గర, నీ ఇల్లు కొనుక్కున్న దగ్గర పెట్టుకో, లేదు రెంట్కు తీసుకొని పెట్టుకో. ఎక్కడ కనిపిస్తే అక్కడ కబ్జాలు పెడతాము, మేము స్టాల్స్ పెట్టుకుంటాము. కూల్చడం మీద ఇబ్బంది పడుతుంది హైడ్రా. నిజం మంచిగా చేస్తుంది లేకపోతే చేస్తారు వాళ్ళు అంటారు, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, మాకు టైం ఇవ్వండి కదా, మాకు 24 గంటలు ఇస్తారా? ఇవ్వండి. ఆ టైం కాకముందే హైడ్రా వచ్చి కూలుస్తుంది అంటారు. టైం అని అంటే మీరు ఇప్పుడు నీకు ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నావు? మిగతా వాళ్ళు అయితే అబ్జెక్షన్ చెప్పి ఉంటారు కదా. మున్సిపల్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయితేనే హైడ్రా వస్తుందండి. హైడ్రా ముందే రావడం, కూలగొట్టడం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో 2024లో కంప్లైంట్ ఇచ్చిన, మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చిన, కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది కోర్టులో ఉంది, స్టేటస్కో మెయింటైన్ చేయట్లేదు అని. సంవత్సరం నుంచి ఏం జరిగింది అనేది పిలిపించి అడిగిండు కదా. అడిగిన తర్వాతనే వచ్చిండు కదా, రాత్రికి రాత్రి రాలేదే. అందరు అధికారులను పిలిపించిండ్రు, సమగ్ర విచారణ జరిగింది. కానీ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తున్నారు.
రోగం వచ్చిన నువ్వు గవర్నమెంట్ హాస్పిటలే పంచనామా మరి కావాలి మీరు ఇంత ఉన్నారు, మీకు ఇంత హైడ్రా న్యాయం చేస్తా అంటే కూలకు వచ్చేటప్పుడు మరి హైడ్రాకి మద్దతుగా మీరు ఎవరు మాట్లాడతలేరు ఎందుకు? ఎందుకు మాట్లాడినామండి? మేము మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత అన్ని ఇక్కడ కనిపించలేదు కదా. లేదు అన్ని ఛానళ్ళు ప్రచారం చేసినాయండి. ఎవరు యాంటీగా ఎవరు ప్రచారం చేయలేదు. ప్రతి ఒక్క ఛానల్ ప్రచారం చేసింది. ఇంకొకరు కూడా ఏదో 20 నిమిషాలు అతనితో ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీరు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫాల్స్ రికార్డ్ చేయకండి అని అంటే కూడా వాళ్ళు అమ్మ మీ వాదన కూడా వినిపిస్తాం, మీరు లేరు అక్కడ, ఆ రోజు లేట్ అయిపోయింది అంటే మళ్ళీ ఒక రోజు ప్రెస్ మీట్ పెడతామండి, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాము. గవర్నర్ కంటే పెద్దదా అండి ఇంకే వ్యవస్థనన్నా చెప్పండి మీరు. ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ వాటితోని ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారు మీరు? కబ్జాదారులు 100లో 50 10 వస్తున్నారండి. స్టేటస్కోలు అవి వాళ్ళు బాధ పెడితే బాధపడ్డ వాళ్ళు వేలలో ఉన్నారు. మీరు అంటున్నారు కదండి, చాలా ఉన్నాయి, ఆపర్నర్ లాంటివి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. దానిపైన మరి హైడ్రా చర్యలు ఏం లేవు కదా? తీసుకోవాలి, వాటిపైన కూడా తీసుకోవాలి. హైడ్రా ఆ జోలికి పోతలేరు కదా మరి. ఇదే సర్జన, ఇదే రంగనాథ్ వాటి జోలికి పోతలేడు కదా. పోవాలనే చెప్తున్నాం మేము. అందరికీ పవర్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇవ్వండి ఇట్లానే ఇప్పుడు చిన్న వాటికి పోతేనే ఒక 1000 మంది బాధపడుతున్నాము, 800 మంది అంటేనే గగ్గోలు పెడుతున్నారండి. అందులో లక్షల మంది ఉన్నాం మేము అంటారు. నివాసం ఉన్న వాళ్ళ గూలగొట్టొద్దని అంటారు. ఫుల్ పవర్స్ హైడ్రాకి ఇస్తే హైడ్రా క్యాన్ డూ ఎనీథింగ్. అండి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేము, ఇప్పటి వరకు అయితే కాలేదు. మరి ఎందుకు అపర్ణ జోలికి వెళ్తలేరు, లేకపోతే ఇంకా వాసవికి సంబంధించిన ఆ జోలికి ఎందుకు వెళ్తలేరు అంటే? అక్కడ మరి డాక్యుమెంట్ పరంగా చట్టపరంగా ఎలాంటి లోసుగులు ఉన్నాయో మనకు తెలియదు కదా, అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఏం లేదు, మేము వెళ్ళినాము, అందరినీ వ్యవస్థలన్నీ పిలిపించిండు. మీ పక్కనే చాలా కొంచెం ముందుకు పోతే పెద్ద పెద్ద ఉన్నాయి, మేము డాక్యుమెంట్స్ కూడా చూపించినాం, కానీ అప్పుడు మరి రంగనాథ్ స్పందిస్తలేడు కదా. స్పందించాలండి, అందరికీ పేదోళ్ళ విషయంలోనే ఎక్కువ స్పందిస్తున్న ఒక వాదన వస్తుంది. పేదోళ్ళు అని అంటే మరి చూడాలండి, అది డాక్యుమెంట్ పరంగా న్యాయపరమైన చట్టపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా మనకు తెలియదు కదా. అన్ని తెలియకుండా మాట్లాడలేను. మా విషయంలో ఏం జరిగింది అనేది మాత్రమే నాకు న్యాయమే జరిగిందండి. ఒక్క కబ్జాకోరు వల్ల 203 ప్లాట్లు అని అంటే పక్కకు నీ ప్లాట్లకు రాలేదు కదా అంటే నువ్వు తల కొట్టేసినావు, కాళ్ళు కొట్టేసినావు, మొండెం నాదంటున్నావు. లేఅవుట్కు 1వ నెంబర్ నుంచి 203 నెంబర్ వరకే లేఅవుట్ అంటారు కదండి. మధ్యలో కొన్ని ప్లాట్ల నెంబర్లు వెలిసి ఇవి నాయి అంటే ఎట్లా అయింది నీకు? ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ అండి. 2009, 2010లో ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్. నువ్వు 2013లో ఎట్లాగా ఉన్నావు? ఎట్లా కబ్జాకు వచ్చినావు? అసలు నీకు క్రిమినల్ కేసు పెట్టి నిన్ను బొక్కలో దోయాలి. నువ్వు ఇంట్రీ ఆర్డర్స్ ఇవి తీసుకురావడం కాదు, అసలు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి. ఇది చూస్తూ ఉంటే ఏది అయినప్పటికీ కూడా ప్రజలు ఏదైతే పేద ప్రజలు కావచ్చు, వాళ్ళకి తెలిసో తెలియకుండానో అక్కడ కొన్నారు. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్స్తూ ఉంటే లబోదిబో అనడం కాకుండా వాళ్ళు ఆలోచించండి, కొనే ముందే ఆలోచించాలి. సరే తప్పు చేసినావు, దాన్ని మరి యాక్సెప్ట్ ఎట్లా చేస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి కొంతమంది జనాల నుంచి చూస్తున్నటువంటి వర్షన్. సరే ఎంత అయినా కూడా హైడ్రా వల్ల మాత్రం కొందరికైతే లాభం జరిగిందని, వాళ్ళకు ఏదైతే ఆక్యుపేషన్ అంటే ఇల్లీగల్గా ల్యాండ్ గ్రాబర్గా ఉన్నటువంటి ఆ ప్లేస్ని కూడా హైడ్రా రక్షించిందని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.